తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాళ్ల గ్రామంలో శివాత్మానంద ఆశ్రమం నందు శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 108 కలశాలతో మహిళలు గ్రామ ప్రదక్షిణ నిర్వహించి యమున, సరస్వతి, నర్మదా, కావేరి, కృష్ణానది జలాలతో మరకత బాణాలింగమునకు శ్రీచక్రానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుద్ర హోమం, దక్షిణగాలి హోమం నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం అఖండ అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణానామదే నమో నమో శ్రీ జగదాంబదే నమో నమో ఇష్టమాయేషుమదే చెప్పండి. ఓం నమః శివాయ. హ్రీం క్లీం హ్రీం హుం హుం హ్రీం హ్రీం స్వాహా హ్రీం 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 దివ్యమైన స్వరూపాన్ని దర్శించి అమ్మవారి కృపని కూడా శ్రీ శివాత్మానంద ఆశ్రమంలో 72వ వార్షికోత్సవంగా ఎంతో ఘనంగా ఆ యొక్క అమ్మవారి యొక్క దక్షిణ కాళీ హోమం మరియు ఏకాదశి రుద్రాక్ష ఆ యొక్క ఏకాదశి రుద్రాక్ష అభిషేకాలు చాలా ఘనంగా జరిగినాయి. ఈ అందరికీ కూడా ఈ రుద్రాక్షను కూడా మేము ఫ్రీగా చేసినవన్నీ కూడా ఆ ఆరోగ్యానికి, ఆ శివానుగ్రహానికి ఈ రుద్రాక్షలు కూడా మేము ఉచితంగా అందజేస్తున్నాం. ఇంకా ఇక్కడ దీని తర్వాత లవణహారతి ఇచ్చాం. అంటే 108 కలశాలతోటి పవిత్ర జలాలతోటి ఆ మహాశివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత భక్తులతోటి భవానీలతోటి లవణహారతి అనేది ఇచ్చాం. ఎంతో అద్భుతంగా భక్తులందరూ కూడా తిలకించారు. ఇక్కడ అంతా కూడా అన్నదానం. భక్తులు ఈ యొక్క కలియుగ వరప్రదాయిని అంటే ఈ కలియుగంలో ఆ అమ్మవారి యొక్క శక్తి మనకి అందరికీ ఉండి కలుదోషాలు పోతానికి మా అమ్మవారి అనుగ్రహం కలగాలి. అలాగే మహాశివుడు మరకత బాణాలింగం మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అలాగే మరకత శ్రీచక్ర మేరు కూడా ఇక్కడ 20 కేజీల శ్రీచక్ర మేరు ఇక్కడ ఏర్పాటు చేయింది. అంటే ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఉన్నది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇది మనకు ఒకటే. అంటే ఎందుకంటే ఆ అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వ మంగళాని భవంతు, అస్మిన్ గ్రామే అస్మిన్ దేశే లోకా సమస్త సుఖినో భవంతు. జై భవాని. ప్రజలందరికీ సురక్షితవంతమైన మంచినీరు అందించాలని ప్రతి గ్రామంలోనూ మైక్రో ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ఉండి ఎమ్మెల్యే శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలో 42 లక్షల రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో నిర్మించిన ఫిల్టర్ బెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయం ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన షెడ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, సర్పంచ్ నాగలక్ష్మి, ఎంపీటీసీ అల్లూరి మాధవి, ఆంజనేయరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రాఘవులు, కోనపరాజు సూర్యనారాయణరాజు, కోనపరాజు రాజన్ రాజు, కోనపరాజు వర్మ, నడింపల్లి కనకరాజు, మాండ్రు సందీప్, గణేష్, కొండబోయిన పద్మ, ఆర్డబ్ల్యూఎస్డీఈ తానంకి శ్రీనివాస్, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేడం సోనిబాబు గారు కొంచెం వెనకాలండి. వైడ్ వైడ్గా ఉంది. సరిపోద్దా? వాటర్ కూడా కొంచెం బాగుంది సార్. మన క్షణాల నుంచి తమరు కలిపి అంటే కష్టం. అంతే సార్. టోటల్ రిక్వైర్మెంట్ 1.5. ఓకే మీరు కొట్టండి ఎవరు అని మీరు కొట్టండి కిందటండి కింద భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఓజీ చిత్రం బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ భీమవరం పద్మాలయ థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ ఓజీ చిత్రం ఎంతో ఘన విజయం సాధించి అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని, భీమవరం పట్టణంలో మొదటి వారం రోజులకే 1,43,91,655 రూపాయలు గ్రాస్ వసూలు చేసిందని అన్నారు. పద్మాలయ కాంప్లెక్స్ లో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ పండు, ప్రభాకర్, పిండి శ్రీను, అభిమానులు కొప్పర్తి కోటి, తోట శేషు, యాతం స్వామి, ఎర్రంశెట్టి శ్రీను, రాయసం శివ, ఎడ్లపల్లి రాంబాబు, తరుణ్, సతీష్, నాగేంద్ర, విజయ్, బొంతు శ్రీను, వీరమల్లు శ్రీను, పి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం మరి ఎంతో ఘన విజయం సాధించింది. అది అందరికీ తెలుసు. విజయదశమి సందర్భంగా మరి నిన్నటికి మరి చిత్రం వారం రోజులు పూర్తి చేస్తుంది. మరి అన్ని చోట్ల కూడా మరి కలెక్షన్ ప్రభంజనం కూడా ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా సినిమా తగ్గలేదు. భారీ కలెక్షన్తో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగా మరి భీమవరం పట్టణంలో నిన్నటికి వారం రోజులు మొదటి వారం గ్రాసు 1,43,91,655 రూపాయలు వదిలి చేసి మరి ఘన విజయం సాధించింది. మరి ఇటువంటి చిత్రాలు మరి ఎన్నో పవన్ కళ్యాణ్ గారు నటించాలని, అభిమానులు అందరినీ కూడా అలరించాలని మేమందరం ఆశిస్తున్నాం. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఎంతో సూపర్ హిట్ అయ్యి విజయవంతంగా ముందుకు సాగుతూ కలెక్షన్ ప్రపంచం సృష్టిస్తూ ఎంతో ముందుకు సాగుతుంది. ఇంకా విజయవంతంగా చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం పట్టణం 29వ వార్డు గొలవానితెప్ప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం విజయదశమి సందర్భంగా దసరా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. సాయంత్రం సమీ పూజ నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తామని, 9వ తేదీన గురువారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా అఖండ అన్నస్మరణను ప్రారంభిస్తామని ఆలయ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు, ఈవో గొట్టుముక్కల నాగసీతారామరాజు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో విజయదశమి సందర్భంగా మందిరం అభివృద్ది కమిటీ చైర్మన్ మల్లినేడి సుధాకర్ ధనలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 500 మంది బాబా భక్తులచే సామూహిక సాయి సత్యవ్రతాలు, బాబావారి సమాధి, పుణ్యతిథి, సంధ్యాహారతి, సహస్ర దీపాలంకరణ, పల్లకి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్టు అర్చకులు పి నారాయణ శేషకుమార్ చెప్పారు. ఓం శ్రీ సాయిరామ్. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులతో నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఈరోజు విజయదశమి మహాపర్వదినం, అలాగే బాబావారి యొక్క 107వ మహాసమాధి పుణ్యతిథి మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతూ ఉన్నది. బాబాగారు మహాసమాధి చెంది ఈ రోజుకి 107 సంవత్సరాలు అవుతోంది. ఈ 107వ పుణ్యతిథి మహాసమాధి పుణ్య సందర్భంగా శ్రీ వెంకట సాయి వారి మందిరంలో అత్యంత వైభవవేతంగా గత 14 సంవత్సరాల నుండి జరిగేటువంటి భక్తులచే సామూహిక సాయి సత్యవ్రతం లాంటి పూజా కార్యక్రమం ఈ సంవత్సరం కూడా సుమారుగా 200 మంది చేత ఈ యొక్క సాయి సత్యవ్రతాన్ని చేయించడం జరుగుతూ ఉంది. ఉదయం నుండి కూడా విశేషంగా గురువారం చాలా పవిత్రమైన పర్వదినం. ఈ యొక్క సాయి సత్యవ్రతానికి ఎంతో విశేషంగా భక్తులు పాల్గొని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే తదుపరి మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్నార్థ అనంతరం భక్తులందరికీ కూడా విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకి బాబాగారు మహాసమాధి విజయదశమి ఏకాశి గడిగల సమాధి చెందిన సమయం మధ్యాహ్నం 2:30 గంటలకి తులసితో బాబాగారి మహాసమాధి పూజా కార్యక్రమం. అలాగే సాయంత్రం 6 గంటలకి సంధ్యాదయ అనంతరం సహస్ర దీపోత్సవం, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలో బాబావారి పల్లకి ఉత్సవం జరపడతాయి. ఈ యొక్క విశేష కార్యక్రమాలు భక్తులు ఉదయం నుంచి కూడా ఎంతో విశేషంగా పాల్గొని గోక్షీరాభిషేకంలో విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని సద్గురు సాయినాథుని కరుణాపురాకటాక్ష వీక్షణాలు పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మొన్న గురు పౌర్ణమి నుంచి మన వెంకట సాయిబాబా వారి మందిరంలో ప్రతి గురువారం కూడా ఆలయ అభివృద్ధి కమిటీ మల్లినేడి తిరుమలరావు గారి బాబీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో, అలాగే విశేషంగా భక్తులు విరాళాలతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి గురువారం కూడా సుమారు 300 మంది భక్తులు మరియు పేదవారు ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా ఈ సత్యవ్రతం అనంతరం సాయిబాబా వారి ప్రసాదం సుమారు ఒక 500 మందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్యవ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఈ సంవత్సరం ఇక్కడే అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ వారు నిర్వహించిన 8 రోజుల గోవా, కర్ణాటక రాష్ట్రాల పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు గోవా బీచ్, గోకర్ణ, మురుడేశ్వర్, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి, ఉడిపి, శ్రీకృష్ణ మందిరం, ముకంబిక, శృంగేరి, ధర్మస్థలం, హంపి తదితర సుప్రసిద్ధ ప్రదేశాలు సందర్శించి భీమవరం చేరుకున్న పర్యాటక బృందానికి భీమవరం యూనిట్ ఘన స్వాగతం పలికింది. జాయింట్ సెక్రటరీ పిఎస్ స్వామి, ఫీల్డ్ డైరెక్టర్ గా ఎం శ్రీనివాస్, కోఆర్డినేటర్ గా సేవలందించి సభ్యులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పర్యటన విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ యాత్రలో 13 కుటుంబాలకు చెందిన 26 మంది సభ్యులు గోవా మరియు కర్ణాటకలోని అనేక పర్యాటక ప్రాంతాలు సందర్శించి ఆనందంగా మధుర జ్ఞాపకాలతో గురువారం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న 26 మంది సభ్యుల బృందానికి యూనిట్ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ వివిజే సోమరాజు, యూనిట్ అధ్యక్షులు, చైర్మన్లు మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బోనం పాండురంగారావు, సరిపిడికల రామారావు, కోశాధికారి శ్రీకాకుళం హనుమంతరావు, జానపాటి మధుసూదన్ రావు, పెన్మెత్స రామకృష్ణరాజు, యూనిట్ కార్యదర్శి కటికిరెడ్డి వెంకటరత్నం తదితరులు అభినందించారు. ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డులో ఊడిగ శ్రీను ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శ్రీ పెద్దింట్లమ్మవారి జాతర మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గరగ నృత్యాలు, శక్తి వేషాలు, బాణసంచా కాల్పుల మధ్య శ్రీ పెద్దింట్లమ్మవారి ప్రతిమను గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఊడిగ శ్రీను, కౌన్సిలర్ గేదెల అప్పారావులు మాట్లాడుతూ అక్టోబర్ 7వ తేదీన జరిగే అఖండ అన్నసమారాధనకు భక్తులందరూ విచ్చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెద్దింట్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 11 రోజులుగా మన అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడం, అదేవిధంగా గరగలో పెద్దింట్లమ్మ వారి దేవస్థానం నుండి గరగలు తీసుకురావడం, పసుపు కుంకుమ తీసుకురావడం, అదేవిధంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజున జాతర మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున శక్తి వేషాలు, ఈ రోజున కళాకారులు, బ్రహ్మాండమైన కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ఆకివీడు పట్టణ ప్రజలు చూపించడం కోసం రావడం జరిగింది. ఈ రోజున ఈ శక్తి వేషం చూస్తుంటే సాక్షాత్ అమ్మవారిని చూసినట్టుగానే ఉంది. అదేవిధంగా శక్తి వేషం కానివ్వండి, గరగలు కానివ్వండి, తీర్మార్ కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే అనేక మంది కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని చూపించి ఈ రోజున ఆకివీడు పట్టణంలోని ప్రజలందరూ కూడా రూపాలు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాతర మహోత్సవానికి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ వారి జాతర 33వ జాతర మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆకివీడు తీగలదొడ్డి నుండి వెలంపేట రామాలయం వరకు కూడా శ్రీ పెద్దింట్లమ్మ వారి పుట్టిల్లు. గత 33 సంవత్సరాల నుంచి ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి అలాగే పెద్దింట్లమ్మ వారి విగ్రహం కూడా ఆ ప్రాణ ప్రతిష్ఠ కూడా ఇక్కడ చేయడం జరిగింది. గత సంవత్సరంలో మరి ఆ ఆంజనేయ స్వామి 36 అడుగుల విగ్రహంతో పాటు అమ్మవారిని కూడా మరి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ భక్తులందరూ కూడా ఆ మహాతల్లి ఎలువైపుని ఎంతో ఘనంగా మరి పూజించుకుంటున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా విజయదశమి కానుక విజయదశమి సందర్భంగాను అమ్మవారికి బ్రహ్మాండ జాతర కలిగి రీతిలో మరి జాతర జరుగుతుంది. కాబట్టి అతిథి మర్యాదలకు రుచికరమైన వంటకాలను అందించడంలో భీమవరమే ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో శుక్రవారం బిర్యానీ దర్బార్ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. బిర్యానీ అంటే ఇష్టం లేని వారు అంటూ ఎవరూ ఉండరని, రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. నిర్వాహకులు, దర్బార్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బీజేపీ ఖాదీ సంత సందర్శనలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అన్నదాన పుణ్య కార్యక్రమాలు ఎంతో గొప్పవి. భీమవరంలో స్వాముల ఉచిత భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి. ఉండిలోని కలిదిండి రామచంద్రరాజు పార్క్ లో ఘనంగా ముగిసిన RRR బ్యాడ్మింటన్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట. బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి, ఛాంబర్ అధ్యక్షులు పులకండం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.